ఏ విఘ్నం లేకుండా పూర్తయిపోతే ఏందమ్మా మా ఇంద్రన్న చేసే యజ్ఞం ఆపే దమ్ము ధైర్యం ఈ సీమలో ఎవరికున్నాయి? మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉంటే చేతిలో కర్రొచ్చి కొట్టివారు. ఆ కాళ్ళు వచ్చుకు లాగేస్తే బాగుంది, సగం దరిద్రం వదిలిపోద్ది. ఓ నమస్కారం అయ్యా, మీకు ఫ్యాక్స్ లో మెసేజ్ వచ్చింది. ఈడెవడ్రా? నాయనా నా పెండ్లాన్ తమ్ముడు. ఆడమ్మా నాయనా చేస్తే ఆదనంగా మన ఇంటో పడి తింటా ఉంటాడు. అట్నా? ఏందది? మొత్తం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటారా? చెప్పరా. అలా కదండి, ఇందులో డియర్ అని కానీ సర్ అని కానీ ఏం లేదు, అందుకే అలా అన్నాను. అదేందో చెప్పరా. నువ్వు జైల్లో ఉన్న 14 సంవత్సరాలు సీమ సల్లగా ఉంది. సీమ మేలు కోరి చెప్తున్నాను, నువ్వు సీమలో అడుగు పెట్టుకో. నీకు బతకాలని ఆశ ఉంటే రాయలసీమలో అడుగు పెట్టుకో. ఏదో జిల్లా లైంచి. ఎవడురా వాడు? ఇట్లు ఇంద్రసేనారెడ్డి. నాయనా నువ్వు నిన్ను సీమ పొలిమేరలో నిలబెట్టి నీ కొడుకులు 5గురు వెళ్ళి ఓడి తల నరికి తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టి నిన్ను సీమలో అడుగు పెట్టి. మీరు కంటే నేను పుట్టినారా? నేను కంటే మీరు పుట్టినారా? మిమ్మల్ని గనక ముందే నేను సీమ పౌరుషాన్ని కన్నాన్రా. ఇంటికి పోయి వాడి దినం కూడా సిద్ధం చేసి పెట్టండి, వచ్చి తింటా. అక్కాయ్ నీ పసుపు కుంకాలు సేఫే, ఎందుకంటే ఇటు పోతాడు బెత్త కన్ఫర్మ్. దీక్షితులు గారు తమరు కానివ్వండి. శివారెడ్డి, పగలకి ప్రతీకారానికి ఇది సమయం కాదప్ప. ఈడ మహాయజ్ఞం జరుగుతుంది. ఎవరి కోసం రా యజ్ఞము? మీ బావ కోసమేనా? నీ కోసం మా కోసం కాదు, ఈ సేవ ప్రజలందరి కోసం. ఓ శివారెడ్డి, దీన్ని పాడు చేయడానికి ప్రయత్నించొద్దు, మర్యాదగా నుంచి పో. ముయ్యరా, ఏంద్రా నీ మాట నేను? రే ఇంద్ర, నీకు దమ్ముంటే చావుంటే మూతి మీద మీస ఉన్న మొగోడివే అయితే రారా. అట్ట కమ్ము నుండిపోయినావేంద్రా పిరికి సన్నాసి. ఏంద్రా పౌరుషం చచ్చిందా? యాగం మధ్యలో ఆగిపోతుందని ఆలోచించొద్దు నాయన. ఆనాడు రాక్షస సంహారం చేసి యజ్ఞం పూర్తి చేసిన శ్రీరామచంద్రునిలా ఇప్పుడు నువ్వు నీ ధర్మం నిర్వర్తించు. యజ్ఞం మేం పూర్తి చేస్తాం. విజయోస్తు. ఏంద్రా ఈ సీమలో వాన పడేదానికి యాగం చేస్తాంటావంట. నన్ను ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉండాదనుకుంటా ఉన్నాన్రా. నువ్వు పెద్దోడివి కాగానే నా వాళ్ళందరినీ ఊచకోత కోసినావుని జైల్లో చేతులు బిసుక్కుంటా కూసున్నాన్రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా నాకు వార్నింగ్ ఇచ్చిన ఆ సీమకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోన్ని ఎట్టా అవుతాన్రా? ఏంట్రా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆ అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా 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 అంటున్నావే, ఆ నీ అబ్బ దగ్గరికే నేను ఈ రోజున పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు. శభాష్, ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. చంపడమో లేక చావడమో మన ఇద్దరి మధ్య జరగాల. చంపటం నా వంతు, చావటం నీ వంతు.
మర్యాదగా చెప్పాడు సీమలో అడిగట్టొద్దని. ఇప్పుడు ఏమైంది? బెర్త కన్ఫర్మ్ అయిపోయింది. హ్యాపీగా ఏ బెజవాళ్ళు ఉన్న బ్యానీసే పెట్టుకుని బతికోడు కదా. ఆ ఇంద్రసేనారెడ్డి పంచ ప్రాణాలు ఇదే నిప్పుల్లో కలిపేస్తాం. పెద్దక్క, ఏంటి చిన్న నా పెన్ను చూసావా? పెన్ను ఇదిగో వస్తున్నానండి. మీ బావ పిలుస్తున్నారు, ఎక్కడుందో నువ్వే వెతుక్కో. చిన్నక్క, ఇక్కడ కళ్ళజోడు పెట్టాను కనపట్లేదు. కళ్ళజోడు వస్తున్నా. పిల్లలకు స్కూల్ టైం అయిపోయిందయ్యా, నువ్వే వెతుక్కో. ఆయన నీ పనులు నువ్వే చేసుకోవాలి, మాకు మా పనులుంటాయి. ఏంటి ఇంద్రన్న ఇది? ఇవాళంతా కొత్తగా ఉందే. సీమ అవసరాలు పట్టించుకునే నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదా? ఈ ఇంటికో ఇల్లాలు కావాలి కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఈ రకంగా చెప్తున్నారు. ఆహా, చాలా సంతోషం. ఇప్పటికైనా మా బాధను